అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అండి. అన్ని పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి, ముఖ్యమైన దేవుళ్ళని అందరూ బాగా పూజిస్తున్నారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే మనకంటూ ఒక కుల దైవం అనేది ఉంటుంది. ఒకప్పుడు మన కుల దైవానికి బాగా పూజలు చేసుకునే వాళ్ళు, బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు పెద్దగా చేయట్లేదు. ఇప్పుడున్న రోజుల్లో మన కుల దైవాన్ని మనం పూజించడం ఎంతవరకు అవసరం, అలా పూజిస్తే ఏమైనా ప్రత్యేకమైన ఫలితాలు మనం పొందవచ్చు అంటారా? కులదైవాలు మనకి వెంటంటి ఉంటారు. మనకి ఏదన్నా ఆపద కానీ కష్టం కానీ వచ్చినప్పుడు వాళ్ళు అభయహస్తంలాగా మనని వెన్నంటి ఉంటారు, ఆదుకుంటారు. కాబట్టి ఇదివరకు కులదేవతల్ని ఆచరణలోకి తీసుకొచ్చి వాళ్ళని పూజించేవాళ్ళు. విశేషంగా ఏంటంటే కులదైవాలు అనేవి ఒక మన హిందూ సాంప్రదాయంలోనే కాదండి, ముస్లిం సాంప్రదాయాల్లో కూడా వాళ్ళు పీర్లు పెట్టి అంటారు. వాళ్ళకు కూడా పీర్ల రూపంగా వాళ్ళని ఒక బాక్స్లో ఉంచి వాళ్ళ వివాహాల టైంలో కానీ ఏదైనా కానీ ముందు వాళ్ళని కొలుస్తారు. వాళ్ళని కొలిచి వాళ్ళ వివాహ ప్రయత్నాలు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ వాళ్ళు చేసుకోవటం జరుగుతుంది. అట్లాగే మన హిందూ ధర్మం ప్రకారం కూడా మన ఆచార వ్యవస్థలో సనాతన ధర్మంలో కూడా ఏదన్నా మనం వివాహ కార్యక్రమాలు కానీ లేకపోతే విశేషమైన ఏదన్నా మనం ఇంట్లో శుభకార్యాలు కానీ మనం చేసుకున్నప్పుడు ఈ కులదైవాల్ని పూజించుకోవటం అనేది మనకు ఆచారంగా వస్తుంది, చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం ముందుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, గణపతి నెట్ట అయితే మనం చేస్తాము, ఆటంకాలు లేకుండా వాళ్ళు మన ఆశీర్వదించి ఈ కార్యక్రమం అయ్యేలాగా చేస్తారు. కాబట్టి కులదైవ ఆరాధన మనం ఏదైనా ఇలా చేసుకోవటం చాలా మంచిది. వాళ్ళు ఆశీర్వచనం అనేది మనం పొందుతాం. ఇప్పటికీ కొంతమంది ఉంటారు, ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు వాళ్ళ కులదేవతకు పూజ చేసుకోవడం, సో అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మొదలు పెట్టడం, ఇలాంటి మంచి పనులు అనేది చేస్తూ ఉంటారు. కులదైవాలకి ప్రత్యేకంగా వాళ్ళు ఒక గది అనేది ఉంచుతారండి. ఆ గదిలోంచి వాళ్ళని తీసి ఆ కార్యక్రమం టైంలో మిగతా అప్పుడల్లా మనం చేయలేకపోయినా కూడా ఆ టైంలో తీసి ఆరాధించడం అనేది కూడా చేస్తున్నారు. అలాగమ్మా, కులదైవానికి, గ్రామ దైవానికి, అలాగే వంశదైవానికి మూడింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? గ్రామ దేవతలు ఒక ఊరి యొక్క ప్రత్యేకతను బట్టి, అక్కడ పురాతనంగా జరిగిన ఒక చరిత్రను బట్టి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క గ్రామ దేవత అనేది ఉద్భవించటం, ఆవిడ్నే గ్రామస్తులందరూ కొలవటం అనేది జరుగుతుంది. ఒక్కొక్క చోట అంకమ్మ, ఇంకొక చోట సత్యమ్మ, ఇంకొక చోట పోలేరమ్మ, ఇంకొక చోట అట్లా రకరకాల అది అంకమ్మ తల్లిని. అప్పుడు ఏంటంటే అది పూర్వాల నుంచి ఆ గ్రామంలో ఆవిడ ఒక విధి విధానంతో ఒక పెద్దల ద్వారా కానీ ఒక మహర్షుల ద్వారా కానీ ఆవిడ ఆ గ్రామానికి వచ్చి ఉండి, ఆ రోజు నుంచి వాళ్ళు గ్రామాలు కొన్ని చోట్ల కొత్తగా నిర్మాణం చేసేటప్పుడు కూడా ముందు గ్రామ దేవతని అక్కడ ఉద్భవింపజేసి ఆవిడ్ని నెలకొల్పుకుని ఆ గ్రామాలు నిర్మాణం చేయటం అనేది జరుగుతుంది. మహాపట్నాలు కానీ గ్రామాలు కానీ అట్లా అభివృద్ధి అయినవి. కాబట్టి ఈ గ్రామ దేవతలందరూ అలా ఉంటారు. అప్పుడు ఈ గ్రామంలో కుల మత భేదం లేకుండా ఈ దేవిని మనం ఆరాధించడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి దేవిలే కాకుండా స్వామివార్లు కూడా ఉంటారు. వీరభద్రుడు కానీ అలా అంశలతో కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మనం ఆరాధన చేయటం జరుగుతుంది. అప్పుడు మూకమ్మడిగా వీళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి అలా అనుకుని ఎక్కడైనా పొరుగుళ్ళల్లో కూడా ఉద్యోగస్తులుండి వ్యాపారస్తులు కానీ అలా ఈ ఊరు నుంచి పొరుగు గ్రామాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ కాపరాలు చేస్తున్నా ఈ గ్రామంలో లేకపోయినా కూడా ఆ టైంకి వీళ్ళందరూ ఒక చోటకి ఆ గ్రామంలో వనగూడి ఉత్సవంగా వైభవంగా జాతరలుగా వీటిని కొలుచుకోవటంగా చేసి మహత్తరమైన కార్యక్రమం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు అనుకున్న పెద్దల నుంచి చెప్తారు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలా, 3 ఏళ్ళకి ఒకసారి చేసుకోవాలి. అది ఆ గ్రామాచారాన్ని బట్టి ఎలా కొనసాగుతుందో ఆ విధి విధానంతో ప్రతి గ్రామంలోనూ అలా చేస్తారు గ్రామ దేవతలు. ఇక కుల దేవతలు అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దేవత అనేది వాళ్ళ పెద్దల నుంచి వాళ్ళు నియమించుకుంటారు. మనకి ఈ దేవత విశేషంగా వాళ్ళని నమ్ముతూ ఉంటారు, పూజలు చేసుకుంటారు. అప్పుడు ఆవిడ కులదేవతగా ఉంటుంది.
ఈ వంశదేవత అంటే తరతరాల మించి ఈ బిడ్డలు ఒక బిడ్డకి ఒక తండ్రికి ఒక 10 మంది పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళందరూ విడివిడి అయిపోయి ఆ 10 మందికి మళ్ళీ 2 నలుగురో పిల్లలు పుట్టడం, అట్లా ఎక్కడికెక్కడికి ఈ వంశం అనేది చీలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అసలు వంశంలో మన వాళ్ళు ఉన్నారని కూడా కొంతమంది గుర్తించనంత ఇదిగా కూడా ఈ వంశవృక్షం అనేది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ వంశంలో ఎప్పుడో పెద్దల నుంచి ఆవిడ ఇష్టపడి వస్తుంది. ఆ స్వామి అనేవారు ఇష్టపడి ఈ వంశాన్ని అంచుకుని వస్తూ ఉంటారనమాట, అనుకరించి. అది వంశదేవత. ఆ దేవతను కూడా వీళ్ళందరూ ఎవరైతే వంశీకులు ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ గ్రామదేవత విధానంలోనే మీరు సంవత్సరానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి వీళ్ళందరూ వనగూడి ఈ యొక్క పూజా విధానానికి ఖర్చు పెట్టే ద్రవ్యం ఉంటుంది కదా, వాళ్ళకు ఒక విధి విధానంతో చేస్తారు. ఆ ఖర్చుని వీళ్ళందరూ సమభాగాలుగా వేసుకోవాలి. ఖర్చుని సమభాగాలుగా వేసుకుని వాళ్ళ వంశదేవతని వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కులదైవానికి, వంశదైవానికి, అదే గ్రామదేవతకి ఇంత ఉంది. ఈ 3 మటుకు తప్పనిసరి అందరూ ఆచరించవలసిందే. ఎవరైనా మర్చిపోయినా కూడా ఎవరు అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి. తర్వాత ఇష్టదైవం మనకి ప్రధానంగా మనం కులదైవాన్ని కానీ గ్రామదేవతను కానీ ఎవరినైనా మనం ఆరాధన చేసుకుంటున్నా స్వయంగా మనకు ఒక ఇష్టదైవం అనేది ఉంటుంది. ఆంజనేయ స్వాము, గణపతు, దత్తాత్రేయమూర్తు, వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రీతి అందరికీ. అలా ఇష్టదైవం కూడా ఉంటుంది. కాబట్టి ఈ దైవాలను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఏ మనకి ఆచార వ్యవహారాల్లో ఉన్నాయో సనాతన ధర్మంగా మనం ఆచరించుకుంటూ వస్తున్నాము. ఆ ధర్మాన్ని మనం తప్పకుండా ఆచరించుకోవాలి. ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా కూడా స్వామి గుర్తు చేస్తూ ఉంటారు సిగ్నల్స్ లాగా. ఎప్పుడైనా అండి ఒక జ్వరం కానీ ఏదన్నా వచ్చినప్పుడు డాక్టర్కి కూడా అందదు, ఒక్కొక్కసారి డాక్టర్కి అందదు, వైద్యానికి అందదు. అట్లాంటి ఏదన్నా వైద్యపరమైంది డాక్టర్కి కూడా అందని బాధతో బాధపడితే ఈ 4 అని గమనించుకోండి. అలాగే ప్రత్యేకంగా ఏదన్నా జాతర గురించి చెప్పగలుగుతారమ్మా? అలాగే మనకి కులదైవం కానీ గ్రామ దేవతలు కానీ ఎక్కువగా మనకి జాతరలు జరుగుతూ ఉంటాయి కదా, విశేషంగా ఏదన్నా జాతర గురించి అయినా చెప్పగలుగుతారా? విశేషంగా మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇటు ఉండి భీమవరం వైపు పోలేరమ్మని ఎక్కువ కొలుస్తారు. పోలేరమ్మ జాతరలు చాలా విశేషంగా అండి. గ్రామస్తులందరూ కూడి ఎక్కడెక్కడ వాళ్ళు ఆ గ్రామానికి వచ్చి రంగరంగ వైభవంగా, అసలు ఎట్లా అంటే రకరకాల డ్యాన్సులు పెడతారు, నాటకాలు వేస్తారు, అందరూ మొక్కులు మొక్కుకుంటారు, బోనాలు ఎత్తుకుంటారు, రంగురంగు లైట్లు పెడతారు. చాలా ఎంత అందంగా అంటే అంత అందంగా చేస్తూ ఉంటారు. అట్లా పల్లెటూర్లలోనే అట్లా అనుకుని విశేషమైన జాతరలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి సమ్మక్క సారక్క జాతర కూడా ఒక రకంగా మేడారం జాతర అంటారు కదా, అదంతా మన అది మన ఎవరైతే ఈ అటవీ ప్రాంతంలో ఉన్నారో ఈ గిరిజన సంపదలు పుత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆచరించుకునే జాతర కూడా అదేనండి. సమ్మక్క సారక్క జాతర కూడా చాలా విశేషమైంది. పోలేరమ్మ జాతరని, ముత్యాలమ్మ జాతరని, సత్యమ్మ జాతరని ఇలా చేస్తూ ఉంటారు. కొన్ని అమ్మవార్లు విశేషంగా వనాల్లో కూడా, వనదుర్గే రకరకాల రూపాలతో వనాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మక్క సారక్క అదే వనంలో ఉన్న వనదేవతలు, వనదుర్గలు వాళ్ళు సాక్షాత్తు. కాబట్టి ఇవి గొప్ప జాతరలు చాలా. అలాగే మన సంప్రదాయంలో ఇప్పుడు ఈ దేవీ దేవతలకి ఇలా చేసే వాటిని జాతరలు అంటారు. మనం ఏదైనా వెంకటేశ్వర స్వామికి కానీ ఇంకోళ్ళకి కానీ చేసేవి అవి వైభవంగా మనం ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు అలా మనం పిలుచుకోవటం జరుగుతుంది. కాబట్టి చాలా పవర్ ఉందండి, చాలా శక్తి ఉంది. మర్చిపోతే వాళ్ళే గుర్తు చేస్తారు. కాబట్టి ఎవరు మర్చిపోవద్దు. ఎవరైనా మర్చిపోయినా కూడా ఇప్పటికైనా అడగండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మ మన వంశదేవత ఎవరు, గ్రామదేవత ఎవరు, కులదేవత ఎవరు అని అడగండి. వాళ్ళని తప్పకుండా పూజించుకోండి, అందరూ బాగుంటారు. గ్రామదైవం గురించి, కులదైవం గురించి చాలా బాగా వివరించారమ్మా. ధన్యవాదాలు.